ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో ఇది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే. వేదిక టీవీ అభిప్రాయం కాదు. నిజాన్ని నిర్భయంగా ప్రజలతో మాట్లాడి చర్చించడానికి వేదిక టీవీ ఎల్లప్పుడూ కృషి చేస్తుంది. ఇందులో భాగంగా ఈరోజు నల్గొండ జిల్లాకు రావడం జరిగింది. మరి నల్గొండలో ఉన్నటువంటి ప్రజలు రేవంత్ రెడ్డి గారి పాలన విధి విధానాలు ఎలా జరుగుతున్నాయి, మరి కాంగ్రెస్ హయాంలో రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఈ 6 గ్యారెంటీలు కానీ సంక్షేమ పథకాలు కానీ ప్రజలకు ఏ విధంగా చేరవేరుతున్నాయి, మరి గతంలో కేసీఆర్ గారి పాలన ఏ విధంగా జరిగిందనే విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడి వాళ్ళ యొక్క అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రిపోర్టర్ కార్తిక్ గౌడ్, వేదిక టీవీ. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? నా పేరు అద్దంకి రవీందర్, తెలంగాణ ఉద్యమకారిని. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? సీఎం రేవంత్ రెడ్డి గారి పరిపాలన అనేది అంటే బెటర్ అని చెప్పలేము, అన్బెటర్ అని చెప్తున్నాము. ఎందుకంటే తెలంగాణ ఉద్యమకారులకు ఆయన మేనిఫెస్టో పెట్టినప్పుడు 2150 గజాలు మాకు ఇస్తానని చెప్పిండు. దాని మీద హామీ ఇంతవరకు నిలబెట్టుకోలేదు. ఉద్యమకారుల వల్లనే తెలంగాణ వచ్చినది సమాజం గుర్తించింది. ఆ రోజు కూడా కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమం పార్టీ పెట్టినప్పుడు తెలంగాణ ఉద్యమంలో ఎంతో పాల్గొని అందరూ అంటే ఎస్సీ ఎస్టీ బీసీలు అందరం కలిసి తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్నాం. ఈ రోజు కేసీఆర్ తెలంగాణ ఉద్యమకారులకు అన్యాయం చేసిన చెప్పేసి ఆయన 200 గజాలు పెట్టడం వల్ల మేము తెలంగాణ ఉద్యమకారులకు కూడా కొంత ఏంటంటే మమ్మల్ని గుర్తించిన ఒక మంచి ఉద్దేశంతో మేము ఓట్లు వేయడం జరిగింది. ఆయన సంవత్సరం రైతున కూడా ఉద్యమకారులు గ్రహిస్తారు. అంటే మేము అమరవీరులు కూడా చాలా మంది చనిపోయారు. మేము ఏం చెప్తున్నాం అంటే ఏ ప్రభుత్వం వచ్చినా సరే ఉద్యమంలో అమరవీరులని ఉద్యమకాలు గుర్తించింది వాళ్ళకు ఒక న్యాయం చేయండి. అంటే మన కుటుంబంలో ఎవరైతే తల్లిదండ్రులు అయితే ఉంటారో మన కొడుకులు అమ్మ నాన్న ఎట్లా గౌరవిస్తామో మేము కూడా ఒక రేవంత్ రెడ్డి గారు మాకు గుర్తించాలని చెప్పేసి మేము ఆయన కోటేసి కానీ మాకు గుర్తిస్తున్నాడు. ఓటు ఇంతవరకు వెళ్ళి కాబట్టి ఉద్యమకాన్ని గుర్తించాలి. స్థానిక ఎన్నికలు వస్తున్నాయి, మమ్మల్ని ఖచ్చితంగా గుర్తిస్తే ఓటు మీకు వేస్తాం. మాకు పార్టీ పరంగా అవసరం, మనం గుర్తించేందుకు మీకు ఓటు వేస్తాం. అంటే మాకు ఒక స్వతంత్ర ఉద్యమకారులకు ఒక కార్డు ఇవ్వండి. మాకు మేము ఎన్నో ఉద్యమకారులు పాడు చేస్తున్నాం. మీకు 2-3 సార్లు మీకు ఉన్నత పత్రం కూడా జరిగింది ఉద్యమకారు తరఫు. కాబట్టి మేము ఉద్యమకాన్ని గుర్తించమని ఎప్పుడు కట్లో పెట్టుకొని ప్రేమిస్తాం. మేము కూడా స్థానిక ఎన్నికలు మేము బలపతి చేస్తాం. ఒకవేళ మనకు ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి మా ఉద్యమకాలను కొంచెం ఆలోచించి మమ్మల్ని నేను కొంచెం గుర్తుంచుకోవాలి చెప్పాలని మీకు వేడుకుంటున్నాం. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అంటే కేసీఆర్ పరిపాలన కూడా అంటే బాగానే ఉంది. కాకపోతే ఆయన ప్రజలేమో అనేది ఏం గుర్తించారో ఏమో తెలియదు మనకు. ఆయన వద్దనుకొని రేవంత్ రెడ్డి పరిపాలన చేశాడు. ఆయన వద్దు, ఈయన కావాలనుకుని ఈయన బెటర్ చూపించుకోవాలి కదా, బట్ చూపించుకోలేకపోతుండు. అంటే ఇప్పుడు మనకు సర్వే వచ్చింది, అదే మనకు తెలియదు. ఈ కేసీఆర్ పెడితే గెలుస్తాడు ఒకసారి, అది మన జాతిలో దాన్ని భిన్నంగా చేయాలంటే మీరు మంచి పరిపాలన చేసుకోవాలి. అంటే ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ దళితుని ఏం ఒప్పుకున్న దళితుల కోసం ఆ ఒప్పందంలో చేసుకోండి. తర్వాత ఉద్యమకారులకు ఏమి ఇచ్చినాం చేసుకోండి. ఇప్పుడు మహిళకి ఏం చెప్పిన చేసుకోండి. ఈ విధంగా చేస్తే మిమ్మల్ని మళ్ళీ గుర్తించి మళ్ళీ మీకు ఓట్లేస్తాం. ఇప్పుడు కేసీఆర్ కొన్ని చేయలే కాబట్టి ఆయన వదిలిపెట్టేసి మీకు ఇచ్చిన గుర్తింపు. మీరు కూడా చేయలే అనుకో మిమ్మల్ని కూడా ఓడిస్తారు. కాబట్టి చేసుకున్నాం అనుకో మిమ్మల్ని కూడా మేము అందరు గుర్తిస్తాం, మీకు ఓటేస్తాం. అంటే ప్రజలకు కావాల్సింది, పేదవాళ్ళకి కావాల్సింది, ఆయనకు కావాల్సిన హక్కులు మనకు ఇచ్చిన సంక్షేమ పథకాలు ఇస్తారు. ఎవరినైనా ఓటేస్తారు. పార్టీ పరంగా పేదలకు గుర్తించరు, పార్టీ పరంగా పేదలకు గుర్తించరు. ఉంటే లీడర్ ఉంటారు కానీ పేద పరంగా గుర్తించరు. ఎవరు మంచి చేస్తే వాళ్ళకి ఓటేస్తారు అనేది సందర్భంగా తెలియదు. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే సార్. మీ పేరు సార్? నా పేరు కాంతి కుమార్. ఏం చేస్తుంటారు? కాకతీయ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేస్తున్నాను. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? సీఎం రేవంత్ రెడ్డి నిరంకుశ పాలన. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ వర్గీకరణ ఆయనకి కూడా సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం పెద్ద మోతబర్లాగా నేను అన్ని రాష్ట్రాలకి ఆదర్శంగా నిలబడతా అని చెప్పేసి వర్గీకరణ కోసం వచ్చి నిలబడ్డా అని చెప్పేసి డబ్బా కూడా కానీ ఇక్కడున్న సామాజిక వర్గాల్లో ఉన్న వేముల వీరేశం గానీ, ఇంకా బేర్ల ఐలయ్య సార్ గానీ, ఇంకా మందల సామేలు గానీ అందరూ ఏం చెప్పారంటే వర్గీకరణ కేవలం ఒక రేవంత్ రెడ్డి పాలన జరుగుతున్నది కానీ రేవంత్ రెడ్డి పాలన వర్గీకరణ ఏం జరగలేదు. వర్గీకరణ చట్టబద్ధంగా కాకుండానే గెజిట్ రాకముందే గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 నోటిఫికేషన్ల యొక్క రిజల్ట్స్ జారీ చేయడం అనేది దుర్మార్గం. ఇది బహుజన సమాజం మొత్తం గమనిస్తుంది. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఎవరేమో నువ్వు చెప్పిన పిచ్చి ప్రలేపనలు కాదు, ఎదురుంటే గెజిట్ గెజిట్ చేసిన తర్వాతనే నువ్వు రిజల్ట్ ఓపెన్ చేయాలా. రిజల్ట్స్ ఎట్టిచ్చినాను? గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 ఎట్టిచ్చినావు? సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఇచ్చిన దాన్ని నేను అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా ఉంటాను ఇచ్చిన గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3లో ఎంత అమ్ముకున్నావు? అమ్ముకోబట్టే ఇవాళ రిలీజ్ చేసినావు. అంటే నువ్వు మాల సమాజం
సామాజిక కొమ్ము కాస్తున్నావు. ఎవరో మాల సామాజిక వచ్చింది కాదు. నీకు నిలబడది ఏంటంటే నిరుద్యోగులు నీ ఎమ్మటి ఉండరు కాబట్టి అలా కేసీఆర్ ని పండబెట్టి ఫామ్ హౌస్ కి పరిమితం చేసినావు. కేసీఆర్ కుటుంబం ఒకటి తెలంగాణ 1300 మంది నిరుద్యోగులు చచ్చిపోతే వచ్చింది తెలంగాణ. ఎవరు రేవంత్ రెడ్డి కోసం కేసీఆర్ కోసం రాలే. తెలంగాణ అంటే ఒక సోషల్ మూవ్మెంట్. అది ఆ మూవ్మెంట్ ని మీరు మీ అగ్ర సామాజికంలో ఉన్న దూరపోయిన తర్వాత ఈ దొరొచ్చిండు తప్ప వేరే లేదు. మా ఒరిగి లేదు. నిరుద్యోగులు ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు. రైతులు ఇవాళ రైతులకి ఎంతో మందికి ఆయకట్టులో ఉన్న రైతులకు ఇంతవరకు నీళ్లు అందట్లే. ఏం చేస్తున్నావు? ఖబర్దార్ రేవంత్ రెడ్డి, నిన్ను గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నిన్ను పండగ పెట్టకపోతే చూసుకో. ఖబర్దార్. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? కేసీఆర్ ఒక నియంత, వాడొక సైకో, షాడిజం, వాడొక దుర్మార్గుడు. వాడి కుటుంబం తప్ప వాడి బిడ్డ కల్వకుంట్ల కవిత లిక్కర్ స్కామ్ లో తెలంగాణ పరివేదీసేసింది. 1300 మంది బలిదానాల మీద వచ్చే తెలంగాణని అబాస్పాలు చేసిర్రు. ఎవరికి దగ్గర పదవులు ఒక్క కేసీఆర్ కి, హరీష్ రావుకి, ఒక్క కవితకి తప్ప ఎక్కడైనా సామాజిక వర్గం బీసీ, ఎస్టీ మతమైన పేదలు, పేద అగ్రవర్ణ పేదలు ఊసులకు ఏమైనా దక్కినా? ఏం దక్కలేదు. ఇవాళ కోమటిరెడ్డి వెంకరెడ్డి గాని ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ కాదు, అదే విధంగా కాంగ్రెస్ పాలన కోమటిరెడ్డి వెంకరెడ్డి లేదంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి సామాజిక వర్గం తప్ప బీసీలు, ఎస్టీలు, అగ్రవర్ణ పేదలు, మతమైనకి ఇంతవరకు న్యాయం జరగలే. ఒక్క బహుజన సమాజ్ పార్టీ తప్ప, బెహెన్జీ తప్ప ఈ ప్రపంచంలో ఈ భారతదేశంలో ఒక బెహెన్జీ గారి నాయకత్వంలోనే బహుజన రాజధికారం సాధ్యమైంది. బహుజన రాజధికారం వస్తేనే మన నిమ్న కులాలు బాగుపడతాయి. వీళ్ళంతా ఏంటంటే డబ్బుతోటి అందరినీ పిల్లలు పెడతారు. కనీసం గ్రామ పంచాయతీ సరే కనీసం ఓటర్ గుర్తు తెచ్చుకోండి. ఈ అగ్రకులంలో వాళ్ళ యొక్క ఎత్తుగాళ్ళు మీరు ఆలోచించండి. మన కోటర్కి బానిస కాదు, ఒక బీరుకి బానిస కాదు, ఒక 200 రూపాయల బానిస కాదు, ఒక 5 రూపాయల బానిస కాదు. మన ఓటు మనం వేసుకుంటే బహుజనులు ఎక్కడైనా సరే, ఏ పార్టీ అయినా సరే, అది బీజేపీ గానీ, కాంగ్రెస్ గానీ, టీఆర్ఎస్ గానీ, సిపిఐ గానీ, సిపిఎం గానీ, బీఎస్పీ గానీ, బహుజనులు మొత్తం ఆలోచించండి. వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోండి, వాళ్ళు ఇచ్చిన డబ్బులు తీసుకోండి, తాయిలాలు తీసుకోండి, వాళ్ళు ఇచ్చిన మందు తీసుకోండి, వాళ్ళు ఇచ్చిన పైసలు తీసుకోండి. కానీ మన పేదలైనటువంటి బహుజనుల కోసం పోరాడండి. ఎందుకంటే ఎప్పుడు మనం ఓటేసినా గానీ రెడ్లు పాలిస్తున్నారు. కాంగ్రెస్ అయితే రెడ్డి, బీజేపీ అయితే రెడ్డి, టీఆర్ఎస్ అయితే వెలమ దొర. అక్కడ ఉన్న చెంచాలకి వేయకండి. ఎప్పటికైనా ఆలోచించుకోండి. ఓటు మహేశ్వరరావు. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? నా పేరు సైదులు. ఏం చేస్తుంటారు సార్? నేను ఇంతకుముందు మిషన్ బదులు చేసిన, ఇప్పుడు ప్రెసిడెంట్గా ఖాళీ ఉన్నా. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? సీఎం రేవంత్ రెడ్డి గారి పాలన కొంచెము ఎటకేలా ఇది చాలా దురదృష్టకరంగా ఉన్నది. అందులో ఒకటి ఫస్ట్ ఎన్నికలప్పుడు చాలా హామీలు ఇచ్చిండు, 6 గ్యారెంటీలని అయ్యని కానీ ఇది కూడా పూర్తి స్థాయిలో చేయలేకపోయిండు. అది చాలా వరకు దురదృష్టకరమైన విషయము. అదేవిధంగా మొన్న జరిగిన అటువంటి రిజర్వేషన్ పరంగా కూడా సుప్రీంకోర్టు పరంగా రిజర్వేషన్లు ఇవ్వాలి, అది రిజర్వేషన్ల పరంగా జాబులు కానీ నోటిఫికేషన్ కానీ ఇస్తున్నాడు. అదే అట్లా కాకుండా ఆ గ్రూప్ 2, గ్రూప్ 3 నోటిఫికేషన్ అయిపోయిన తర్వాత ఆ రిజల్ట్ ఏమంటే రిజర్వేషన్లు కాకముందే రిజల్ట్ ఏమంటే ఇచ్చేసిండు. సో అది చాలా వరకు ఈ బహుజనులు చాలా వ్యతిరేకత ఉంది. అదేవిధంగా ఇంకా చెప్పుకుంటూ పోతే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో యువతకు సరైన నిరుద్యోగత కానీ ఇచ్చినటువంటి KG to PG ప్రతి ఒక్కటి విద్య వైద్యం అనేది చాలా ఇంపార్టెంట్. అందులో కొంచెము మెరుగు చూపి విద్య వైద్యం ఉపాధి కల్పిస్తే కొంచెం బాగుంటుందని మేము గవర్నమెంట్కు తెలియజేస్తున్నాం. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? కేసీఆర్ గారు పాలన కొంచెము అప్పుడు ఉన్నటువంటి అప్పట్లో ఏదో ఏమంటారు డబుల్ బెడ్రూమ్ అని, దళిత బంధు అని అవన్నో పెట్టిండు, కానీ పూర్తి స్థాయిలో వాటిని చేయలేకపోయిండు. సో అందువల్ల ఏమైంది, ఆయనని చివరికి ఫామ్ హౌస్కే దాన్ని పరిమితం చేసిరు. ప్రజలు ఎంచుకోలేకపోయినారు. హామీలు ఇచ్చిండు, నెరవేర్చుకోలేదు. నెక్స్ట్ రేవంత్ రెడ్డి కూడా ఇచ్చిన హామీలను నెరవేర్చుకోలేకపోతే ఉన్నటువంటి బహుజనులు కూడా రాజ్యాధికారం కోసం ఎదురు చూస్తారు. కంపల్సరీ బహుజన రాజ్యం వస్తుంది. ప్రతి ఒక్క బహుజనులు వాళ్ళ రాజ్యం కోసం ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే మొన్న ఇచ్చినటువంటి బీసీ రిజర్వేషన్ పరంగా చూసుకున్నా కానీ మొన్న ఉన్నటువంటి బీసీలలో కూడా చాలామంది యాదవులకు కానీ మిగతా తర్వాత ఉన్న ముదిరాజులకు కానీ మిగతా వాళ్ళకి కానీ ఎటువంటి మంత్రులలో కానీ మిగతా సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ సరైన ప్రాధాన్యత లేదు. సో కాబట్టి ఏంటంటే బహుజనులు మొత్తం ఏకమై బహుజన రాజ్యాధికారం కోసం పాటుపడి బహుజన రాజ్యాధికారం సాధించాలని మేము మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. ఓకే థ్యాంక్ యూ.
నమస్తే సార్. నమస్తే అండి, నా పేరు పెరిక నాగరాజు, ఏం చేస్తుండ్రు? నల్గొండ. నేను ఒక కన్సల్టింగ్ నాది, కలెక్టరేట్ కూడా మిల్స్. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? సీఎం రేవంత్ రెడ్డిపై మా యొక్క ఇంట్రెస్టింగ్ ఏంటంటే, నిన్న మన డిఎస్సి లేకుండా డిఎస్సి వేసి ఉద్యోగాల కోసం ఉపాధి కల్పించి చేసిన వ్యక్తి. కేసీఆర్ గవర్నమెంట్లో ఎప్పుడు కూడా ఒక నోటిఫికేషన్ చేసిన విషయాలు లేవు, దాఖలాలు లేవు. దానికి విరుద్ధంగా మేము ఎప్పుడైనా విరుద్ధంగానే ఉన్నాం. నేను కూడా నా డిగ్రీ కంప్లీటెడ్. గత 10 సంవత్సరాల పాలనలో కూడా ఎప్పుడు కూడా నాకు పెళ్ళై కూడా 12 years అవుతుంది. ఎప్పుడు కూడా ఇంతవరకు ఒక రేషన్ కార్డు లేదు. నాకు 17 సంవత్సరాల దాఖలాలో ఎప్పుడు నాకు రేషన్ కార్డు లేదు. కనీసం రేషన్ కార్డుకి పోతే కూడా నాకు కనీసం నా ఒకరికి రేషన్. ఇంతకుముందుకు ఎప్పుడు గత ప్రభుత్వంలో ఉన్న దాంట్లో నాకు సింగిల్గా నేను ఏదో భాగం ఏదున్నా కూడా జాబుల విషయంలో కానీ, నిన్న మన దళిత బంధువుగా అదే మన రుణమాఫీ కానీ, 2 లక్షల రుణమాఫీ కానీ ఏదున్నా కూడా చేయవలసిన వ్యక్తి అయితే మనకు రేవంత్ రెడ్డి చేసినాడు. ఏదున్నా కూడా మనకు కేసీఆర్ అంత పాలన కూడా అంత చేసిన దుర్మార్గం అయితే చేయలేదు. ఇదైతే కాన్సెప్ట్, ఇది విషయం. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? ఈ కేసీఆర్ విషయం మనం చెప్పాలంటే మనం చెప్పలేము. అది అంతా ఏంది, ఇప్పుడు కుటుంబ పాలన. అది ఆ కుటుంబ పాలన మనం చెప్పలేము. ఇక బిడ్డ లిక్కర్ స్కాము, కొడుకు, ఇది అదో భాగం. మనం దాని గురించి చెప్పాలంటే మనం అవాయిడ్ చేయలేము. థ్యాంక్ యూ సార్.